ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వచ్చటకు బలపరిచినందుకు వందనాలు. ప్రభా నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మీయా రాసిన గ్రంథము 28వ అధ్యాయము. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంన 4వ సంవత్సరం 5వ నెలలో గిబియోనను వాడను ప్రవక్తయును అజ్జోరు కుమారుడునైన హనన్య యాజకుడు ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరంలో నాతో ఇలాగనెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను బబులోను రాజును కాడిని విడిచి ఉన్నాను. 2 సంవత్సరములలో గాను బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. బబులోను రాజుగా కాడిని విరగొట్టి యెహోయాకీము కుమారుడగు యూదా రాజైన యెకొన్యాను బబులోను రాజును చెరగొట్టిపోయి యూదుల కందరికిని ఈ స్థలమునకు తిరిగి రప్పించాను. నేను రప్పించేదనని ఇది యెహోవాకు. అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యాజకుల ఎదుట యెహోవా మందిరంలో నిలిచిన్న ప్రజలందరి ఎదుట ప్రవక్త అయిన హనన్యతో ఇట్లనెను. ఇలాగు జరుగునుగాక, యెహోవా అలాగునే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెదరగొట్టబడిన వారిని అందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవును ప్రకటించిన ఈ మాటలు నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటలు చిత్తగించి వినుము. నీకును నాకును ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములను విరోధముగా యుద్ధంలో జరుగుననియు కీడు సంభవించిననియు తెగులు కలిగిననియు పూర్వకాలం ముందు ప్రకటించుచు వచ్చింది. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజంగా అతన్ని పంపెనని మొక్కునదగిన ప్రవక్త అయిన యిర్మీయాకు చెప్పగా, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దానిని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లానెను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలో గాని నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదనని. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా వెళ్ళిపోయాను. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడ మీద నున్న కాడిని విరిచిన తర్వాత యెహోవా వాక్కు యిర్మీయా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నీవు పోయి హనన్యతో ఇట్లనుము, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నువ్వు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరు దాసులు కావాలని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచిరి గనుక వారు అతని దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా ప్రత్యక్షమైన హనన్యతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదా? ఈ ప్రజలను అబద్ధములను ఆశ్రయింపజేయుచున్నావు గాక. యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవును జనులు ప్రేరేపించితిని గనుక ఈ సంవత్సరం నీవును మరణం నొంది అని చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెల ప్రవక్త అయిన అహన్య
దేవునికి విరోధముగా ఉంటే మరణము సంభవించుకుంటూ వచ్చి ఉన్నది. ఇర్మియాకు విరోధముగా మరి ప్రవక్తలు ఎలా చేసి ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ దేవునికి విరోధముగా పనిచేస్తే మనం ఈ లోకంలో బ్రతకలేము. ఆ రోజులలో అట్లనే జరిగి ఉన్నది. దేవుడు ఆ సంవత్సరం 7వ నెల ప్రవక్త అయిన అనన్య మృతి పొందెను. మరి 15 వచనములు చూస్తే అంతటి ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త ద్వారా అరణ్యతో ఇట్లను, అనన్య వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజల అబద్ధములు ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నువ్వు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరములను మరణం పొందుతూ అని చెప్పి ఉన్నారు. ఈ లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దేవుని ఎరగని ప్రజలు కూడా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు, మరి సత్యం ఎరగని ప్రజలై ఉన్నారు. దేవుని బోధ కూడా మరి ఒక వ్యాపారంగా తయారైనది. సో అబద్ధ ప్రవక్తలు మరి ఎవరు దేవుని సేవ పరిచర్య చేస్తున్నారు, ఆత్మల రక్షణ పరిచర్య చేస్తున్నారు, మరి అక్రమం చేస్తున్నారు, మరి దేవునికి తెలుసు. అక్రమం చేయవారులారా మీరు నిన్నెవరో నేను ఎరగనంటూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో నేను టీవీలో చూశాను, తన అన్ని అక్రమమైన అద్భుత కార్యములు చేస్తూ ఉంటారు టీవీలలో. ఆ వ్యక్తి పరిచర్య నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. అయితే ఆ వ్యక్తి ఇట్లా తైలాభిషేకం ఇట్లా చల్లగానే మనుషులందరూ పడిపోయారట. అయితే అది ఎవరి ద్వారా ఇట్నే గొడవ జరిగితే, ఒక వ్యక్తి ఒక పాస్టర్కి గొడవ జరిగితే ఈయన రహస్యములన్నీ బయట పెట్టారట. అది ఎందుకు జరుగుతుంది ఇట్లా ఇట్లా తైలాభిషేకం జరగగానే కింద పడిపోతారంటే అదేదో ఆయిల్లో, ఒలివ్ ఆయిల్లో ఏదో కెమికల్ కలిపితే ఇట్లా వేస్తే ఆ పవర్కి కింద పడిపోతారట. అది వీళ్ళు ఈ పాస్టర్కి ఆ పాస్టర్ గొడవ వచ్చిన కారణాన్ని బట్టి ఈయన రహస్యమైన క్రియలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అలా పెద్ద గొడవ కోర్టు కేసు అయింది. ఆ సేవ పరిచర్య మూసివేయబడింది. మరి ఇలాంటివి జరుగుతున్నాయి. అబద్ధ ప్రవక్తలు బయటపడుతుందా ఎవరు చూస్తున్నారో అనుకోవచ్చు, కానీ దేవునికి విరోధమైన కార్యములు చేస్తే దేవుడు ఆనాటి నుండి ఈనాటి కూడా క్షమించలేదు. ఇక్కడ ఆనాడు విరోధమైన పాపములు చేస్తే మరణించే విధంగా చేశాడు. ఈనాడు దేవుడు ప్రేమమయుడు కాబట్టి ప్రేమించి శిక్షిస్తూ ఉంటాడు. మళ్ళా జీవితంలో నాకు అబద్ధ ప్రవక్తలుగా చేయకుండా శిక్షించి చేసేవాడుగా ఉంటాడు. అందుకోసమే కదా అన్నాడు, ఈ జనాలు ఫేక్ పాస్టర్లు అని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొందరు దేవుని విమర్శించేవారు, పాస్టర్లు విమర్శించేవారు. ఇలాంటి కార్యాలు చేసిన వారిని బట్టి వాళ్ళు అంటూ ఉంటారు. అందరి కాదు. ఎందుకంటే దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఆయనకు విరోధంగా పాపం చేసి అవమానకరంగా ప్రవర్తిస్తే దేవుడు మొత్తుతాడు, శిక్షిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించినగాక. ప్రార్థించుకుందాం. మన అక్కరల కోసం దేవుని కాడ విన్నపం చేసుకుందాం. దేవుడు సహాయపడతాడు. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు ప్రభా. నీ వాక్యం మా వెనుకల్లో ఉంచినందుకు వందనాలు. నాటి నుండి నేటి వరకు దేవా తప్పుగా చేస్తే దేవాన్ని శిక్షించే దేవుడు అయినందుకు వందనాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో దేవా నీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. మా కుటుంబ అక్కరలు నీ మహిమర్షంలో తీర్చండి. తొలిగా చిక్కబెట్టే శోధ నుండి కీడపాయ నుండి కాపాడండి. నా తమ్ముని భవిష్యత్తు జాబ్ కోసం సిద్ధపడుతున్నాం ప్రభా. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమతో పంపిన ప్యాకేజీ విషయంలో ప్రభా ఇంకా మనీ సెండ్ చేసేది అది నిజముగా అయితే నాకు మార్గం సరళపరచండి, సమకూర్చండి, నాకు సంతోషం పరిపూర్ణం చేయండి. దేవా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. సులువుగా చిక్కుపెట్టే శోధ నుండి, కీడు, అపాయం నుండి, ప్రతి మీద కలవరం, ఆందోళనను దూరపరిచి నాకు సంతోషం పరిపూర్ణం చేయమని, తోడుగా ఉండమని, సహాయపడమని, తమ్ముడిని, చిన్న కుటుంబాన్ని, నిరంజ కుటుంబాన్ని, ఇలా మా కుటుంబ అక్కరలు ఉన్నాయి ప్రభా. నాన్న జీతాలు పడట్లేదు, గ్రామంలో ఉన్న సమస్యలు ప్రభా. రేవంత్ రెడ్డి గారి పరిచర్య విషయంలో ప్రభా, ప్రభుత్వం విషయంలో ప్రార్థిస్తున్నాను
ప్రజలకి మంచి పరిపాలన చేసే జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధంగా దుర్మార్గం నుండి విడుదల దయచేయమని అయ్యా, ప్రతి పరిస్థితిని అనుకూలపరచమని, తోడుగా ఉండమని, సహాయపడమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే విజయం, సిల్వ రక్తమే విజయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక.